అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సారీ అండి, నా ఛానల్లో ఈ మధ్య కొన్ని డేస్ నుంచి నా ఫేస్ వీడియోస్ పెట్టలేకపోయాను. దానికి ఒక పర్సనల్ రీజన్ ఉండింది, చిన్న ఇంజురీ ఉండింది. అండ్ ఇక మీద కంటిన్యూగా నేను వీడియోస్ చేస్తాను, ఎందుకంటే నేను ఈ ఛానల్ని ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశాను. సో దీన్ని ఎప్పుడు స్టాప్ చేయను, దీన్ని కంటిన్యూ చేస్తుంటాను, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇక మీద. అండ్ ఆ పర్సనల్ రీజన్ గురించి అండ్ ఇంకొక చిన్న రీజన్ కూడా దానికి ఉంది, వీడియోస్ పెట్టకపోవడానికి. అవి నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ కొంతమంది యూట్యూబ్ న్యూ క్రియేటర్స్ కి కొంచెం ఒక చిన్న సజెషన్స్ రూపంలో నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న ఇష్యూ అయింది నా ఛానల్కి సంబంధించి, సో అది కూడా చేస్తాను. బట్ ఈ వీడియో మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళి మనం వివరాలు మాట్లాడుకుందాము. సో శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఈరోజు పండుగ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి పెద్ది మూవీ ఒక గ్లిమ్స్ అయితే టీమ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి తెలుసు మనం బుచ్చిబాబు సనా గారు దర్శకత్వం వహిస్తున్నారు, అండ్ ఏఆర్ రమణ్ గారు సంగీతం, జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ గారికి జంటగా నటిస్తున్నారు. అండ్ మైత్రి మూవీ బ్యానర్స్ ప్రెజెంట్ చేస్తున్నారు, అండ్ వృద్ధి సినిమాస్ వాళ్ళు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ రామ్ చరణ్ గారి ఒక లుక్ ఏదైతే ఉందో ఈ సినిమాలో అది అరాచకం అని చెప్పుకోవాలి. సో ఫ్యాన్స్ కి ఒక పండగ లెక్క బుచ్చిబాబు సనా గారు ఆ రామ్ చరణ్ గారి లుక్ డిజైన్ చేయడం జరిగింది. అంటే రామ్ చరణ్ గారిని అన్ని గెటప్స్ లో చూస్తున్నాము, చాలా స్టైలిష్ గా ఉంటారు, మ్యాన్లీగా ఉంటారు. బట్ ఎంతైనా సరే రామ్ చరణ్ గారికి ఎక్సలెంట్ గా సెట్ అయ్యేటటువంటి లుక్ వచ్చేసి లాంగ్ హెయిర్, బియర్డ్, మౌస్టేజ్, ఒక రా లుక్ లో అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఒక మ్యాన్లీ లుక్ ఉంటుంది. సో ఈ మూవీలో కూడా రామ్ చరణ్ గారి ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, అంటే ఒక రా ఎలిమెంట్, అంటే మనం ఫిల్టర్ చేయకముందు ఒక రా ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లెక్క ఉంది. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే సూపర్ అండి. ఒక 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 సీన్ దగ్గర రైట్ సైడ్ నుంచి ఒక షాట్ ఉంటుంది, జస్ట్ ఒక లాంగ్ హెయిర్, ఇట్లా బియర్డ్, నెక్స్ట్ నోట్లో నుంచి చుట్ట అప్పుడే పొగ వదులుతారు, అలా వదలగానే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ వెలివేషన్ అది. సో ఇలా చాలా ఉన్నాయి ఆ గ్లిమ్స్, చిన్న గ్లిమ్స్ లోనే ఒక 2-3 షార్ట్స్ గూస్ బంప్ షార్ట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాక్ డ్రాప్, ఈ స్టోరీ, ఈ మూవీ స్టోరీ మనకి యాన్సియెంట్ డేస్ లో మన విలేజెస్ లో జరిగేటటువంటి ఒక పండగ టైంలో జరిగేటటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇవి ఎలా అయితే జరుగుతాయో, అంటే ఒక టెంట్లు వేసి ఊర్లో జనాలంతా వచ్చి ఒక హంగామాతో హడావిడితో జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ అయితే స్టోరీ ఉంటుందని చెప్పి నాకైతే అనిపించింది గ్లింప్స్ చూసిన తర్వాత. సో అంటే రామ్ చరణ్ గారి మేనరిజం కి ఏఆర్ రహమాన్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చిన్న గ్లిమ్స్, సో ఫ్యూ సెకండ్స్ గ్లిమ్స్ ఇది. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం చెప్పక్కర్లేదు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కానివ్వండి, లేకపోతే మనకి ఏదైతే ఒక నేటివిటీకి సంబంధించినటువంటి మూవీస్ కంటెంట్ లో మనకి రంగస్థలంలో ఎలా మెప్పించారో తెలుసు. ఆల్మోస్ట్ మోర్ దెన్ నేషనల్ అవార్డ్ యాక్టింగ్ చేశారు. అండ్ ఈ పెద్ద మూవీతో దాన్ని దాటి ఇంకా నెక్స్ట్ లెవెల్ మూవీని కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి బయటికి తీస్తారని చెప్పి బుచ్చిబాబు సనా గారు చాలా సార్లు చెప్పున్నారు చాలా ఫంక్షన్స్ లో. సో అది ఈ టీజర్ తో చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. సో నాకైతే ఏం డౌట్ లేదు, ఖచ్చితంగా గట్టిగా కొడతారు ఈసారి టీము. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను. కొన్ని లైక్ బ్యాట్ కి ఒక సీన్ లో ఒక చిన్న గంట లెక్క కట్టున్నారు. అది అంటే ఇంతకు ముందు ఓల్డ్ డేస్, యాన్సియన్ డేస్ లో ఏవైనా మనకి నచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని మన పుస్తకాల్లో దాచుకోవడం, లేకపోతే ఏదైనా బైక్లకి పెట్టుకోవడం, సైకిల్కి పెట్టుకోవడం, ఇలాంటివి ఇంతకుముందు చేసేవాళ్ళు. సో అదే తరహాలో రామ్ చరణ్ గారు ఈ మూవీలో యూజ్ చేసినటువంటి బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ కి ఒక చిన్న గంట అయితే కట్టున్నారు. మేబీ హీరోయిన్ కి సంబంధించినటువంటి వస్తువు అయి ఉండొచ్చు. సో ఆ ఎమోషన్ ని, ఆ ఫీలింగ్ ని క్యారీ చేస్తూ గెలవాలని ఆ ఫీలింగ్ లో
కొన్ని సీన్స్ ఎమోషనల్ హై సీన్స్ లో యూజ్ చేసి ఉంటారు మేబీ. సో జస్ట్ గెస్ అండి. సో అంటే చిన్న గ్లిమ్స్ గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, బట్ ఈ గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం ఫ్యూచర్ లో మ్యూజిక్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ఈ ఫుల్ లెంత్ మూవీ ఎంతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి. అండ్ రామ్ చరణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఒక చిన్న గ్లిమ్స్ లో అంటే జస్ట్ లుక్ వైజ్ అయితే చాలా సక్సెస్ అయ్యారు, బట్ మూవీ కంటెంట్ కూడా బాగుంటుందని మనం ఆశిద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి, మీ సర్కిల్లో లైక్ చేయండి. ఏదైనా వీడియోస్ మీద అంటే ఏదైనా మూవీ మీద కానివ్వండి, లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఏవైనా మ్యాచెస్ మీద కానివ్వండి, ఎనీ టాపిక్ మీకు ఒక వీడియో చేయాలని అనిపిస్తే సో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. అండ్ ఇక మీద కంటిన్యూగా వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.